స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడించారు. పార్టీ పరంగా రిజర్వేషన్లు అంగీకార యోగ్యం కాదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య చెప్పారు. హైకోర్టులో రిజర్వేషన్ల అంశంకు సంబంధించిన కేసు గెలిచే బలమైన ఆధారాలు ఉన్నాయని చెప్పారు. పార్లమెంట్లో ఇండియా కూటమికి 240 మంది ఎంపీలు ఉన్నప్పటికీ రిజర్వేషన్ల అంశంపై ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243D ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని, అదే అధికారం మేరకు అసెంబ్లీలో చట్టం చేసినట్లు గుర్తు చేశారు. రిజర్వేషన్లపై తరచూ కోర్టుల నుండి వ్యతిరేక తీర్పులు వస్తున్నందున రాజ్యాంగబద్ధత కల్పించడమే శాశ్వత పరిష్కారమని ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో 42 విద్యా ఉద్యోగాలను 42 ఎన్నికల మేనిఫెస్టో కూడా ప్రకటించారు. 1 సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి ఢిల్లీలో ధర్నా చేశారు. ఇక్కడ అనేక మీటింగ్లలో మేము చట్టబద్ధంగా ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. తీరా బీఆర్ రాయని ఇది 22 తగ్గిస్తూ పాత పద్ధతి ప్రకారం 2 కోట్ల మంది బీసీలను అవమానపరిచారు. అందుకే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. మీరు కనుక 42% ఇవ్వకపోతే ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి కూడా జిల్లాలో తిరిగారు. ఇంతవరకు ముఖ్యమంత్రి మీద గౌరవంతో మాట తప్పడని ఇలా నిలబడ్డారు. కానీ ఈరోజు ఎక్కడున్నది మాట? మొదటి నుంచి బీసీలను మోసమే చేస్తున్నారు. ఒక్కరోజు కూడా అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి నిలవడానికి పోయారా? ప్రయత్నం చేసేటట్లేదు. పార్లమెంటులో 1 నెల రోజులు బీఆర్ ఓటు చోరు మీద 1 నెల రోజులు వాకౌట్ చేశారు, బైకాట్ చేశారు. 4 రోజులు బీసీల గురించి వాకౌట్ చేసింటే ఎంతో మంచిగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పడుతుంది.